హాయ్ అండి, వెల్కమ్ టు నీలిమా భాస్కర్. పుదీనా చట్నీ చేసుకుందాము. ఒక 10 days వరకు నిలువ ఉంటుంది. 2 పెద్ద కట్టలు ఒలుచుకొని కడుక్కొని ఆరబెట్టాలి, కొద్దిగా వాటర్ అనేది ఉండకుండా. పచ్చిమిరపకాయలు, ఆనియన్, ఆయిల్, ఆవాలు, మిరపకాయలు, ఎల్లిపాయలు, జీలకర్ర, ఆవాల, చింతపండు, మెంతులు, ధనియాలు, పసుపు, నువ్వులు ఇట్లా తెంపుకోవాలి. పుదీనాని తెంపుకొని ఆరబెట్టాలి. పచ్చి వాటర్ అనేది ఉండకూడదు. ఇప్పుడు ఒక కడాయి పెట్టి కడాయిలో ధనియాలు వేసుకొని వేయించుకోవాలి. 1 టేబుల్ స్పూను, ఒక 2 టేబుల్ స్పూను ఆవాలు, ఇవి కొద్దిగా వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత వేరే బౌల్లోకి తీసుకోవాలి. దాని తర్వాత 2 టేబుల్ స్పూను నువ్వులు, ఇవి కూడా వేయించుకొని పక్కకు తీసి పెట్టుకోవాలి. కొద్దిగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. అయిపోయినాయి, బౌల్లోకి తీసుకుందాము. దాని తర్వాత పచ్చికాయలు కట్ చేసుకొని ఒక 2 టేబుల్ స్పూను ఆయిల్ వేసుకొని వేయించుకోవాలి. 1 కప్పు పచ్చిమిరపకాయలు వేసినాను. మనకు టేస్ట్ని బట్టి మనం కారం ఎలా తింటే అలా వేసుకోవచ్చు, తక్కువైనా ఎక్కువైనా. 1 నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసుకున్నా. దాని తర్వాత పుదీనా వేసుకోవాలి. పుదీనాలో వాటర్ అనేది ఉండకుండా వేసుకోవాలి. ఒక క్లాత్ పైన వేసి ఉంచితే ఒక 5-10 minutes వాటర్ అనేది వెళ్ళిపోతుంది. దాని తర్వాత 1 టేబుల్ స్పూను సాల్ట్ వేసుకోవాలి. పసుపు 1 టేబుల్ స్పూను వేసుకోవాలి. కొద్దిగా ఆయిల్ వేసుకొని కలుపుకోవాలి. ఆయిల్ అడుగంటకుండా కొద్దిగా ఆయిల్ వేసుకుంటే అడుగంటదు. మంచిగా వేయించుకోవాలి. ఇదంతా కలుపుతూ ఉండాలి, లేదంటే అడుగంటుతుంది. వేగిపోయింది. 1 కప్పు ఆనియన్ ఒక 2 minutesలో వేగిపోతుంది, కాబట్టి లాస్ట్కు ఆనియన్ వేసుకోవాలి. సింపుల్ అండ్ ఈజీగా ఉంటుంది, తొందరగా కూడా అవుతుంది చట్నీ. ఒక 10 days వరకు ఉంచుకోవచ్చు, ఖరాబ్ అనేది కావు మనం వాటర్ వేయనందుకు. ఇప్పుడు మిక్సీకి వేయించుకుందాము. నువ్వులు, ఆవాలు, ధనియాలు ఇవి ముందు కొద్దిగా మిక్సీకి వేసుకుందాము. వెల్లిపాయలు కొద్దిగా మిక్సీలో కూడా వేసుకోవాలి. తాలింపుకు కొన్ని, మిక్సీకి కొన్ని. ముందు నువ్వులు, ధనియాలు అవి మెత్తగా మిక్సీకి పట్టాలి. దాని తర్వాత ఇవి మనం పుదీనా, ఉల్లిగడ్డ, ఎల్లిపాయలు ఇవన్నీ వేయించినవన్నీ దాంట్లో వేసి మిక్సీకి పట్టుకోవాలి. కొంచెం దొడ్డుగా పట్టాలి మిక్సీకి. ఎక్కువ మెత్తగా పడితే తినేటప్పుడు అంతా ఇది అనిపించదు, మనం రోట్లో రుబ్బినట్లు ఉంటుంది. కొద్దిగా దొడ్డుగా పడితే. 1 సగం కప్పు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ ఎక్కువ ఉండాలి దీంట్లో చట్నీలో.
నెక్స్ట్ డే పైకి ఆయిల్ అనేది వస్తుంది కాబట్టి కొద్దిగా ఆయిల్ ఎక్కువ వేసుకోవాలి. ఆయిల్ ఎంత ఎక్కువ ఉంటే అంత టేస్ట్ ఉంటుంది. ఈ చట్నీలలో మనం నిలువ ఉంచే చట్నీలో ఎప్పుడే కానీ ఆయిల్ సాల్ట్ ఎక్కువ ఉండాలి. ఆయిల్ వేడెక్కినాక కొద్దిగా మెంతులు, ఒక 1/2 టేబుల్ స్పూన్ మెంతులు వేసుకోవాలి. దాని తర్వాత వెల్లిపాయలు వేసుకోవాలి. ఒట్టిమిరపకాయలు 5, 1 టేబుల్ స్పూను జీలకర్ర ఆవాలు. ఇవన్నీ మంచిగా వేయించుకున్న తర్వాత మనము నూరి పెట్టుకున్న చట్నీలో ఈ తాలింపుని వేసేయాలి. అంతే, సింపుల్ అండ్ ఈజీగా రెడీ అయిపోతుంది పుదీనా చట్నీ. వాటర్ కలపనందుకు 10 days వరకు నిల్వ ఉంటుంది. ఉడుకుడుకు అన్నంలో తింటే చాలా సూపర్ ఉంటుంది, ఎమ్మిగా ఉంటుంది. మా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.